శ్రీకాకుళంలో జామియా మసీదులో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు. సోమవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా జామియా మసీదులో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని జామియా మసీదు దగ్గర నుండి 7 రోడ్ జంక్షన్, డే అండ్ నైట్ జంక్షన్, రైతు బజార్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వహాబ్ మూర్తి, జామియా మసీద్ అధ్యక్షులు మహిబుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త జన్మదిన వేడుకలు శ్రీకాకుళంలోని జామియా మసీద్ నుంచి సుమారుగా డే అండ్ నైట్ మీద నుంచి రామ్ లక్ష్మణ్, సూర్యమాల్, అలాగే మళ్ళీ జామియా మసీద్ చేరి ముస్లిం సోదరులు నలమూల నుంచి వచ్చి ఈ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేడుకల్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 1400 సంవత్సరాల క్రితం ఇచ్చిన శాంతి ర్యాలీని, ఆ బోధనల్ని ఈరోజు దాకా ముస్లిం సోదరులు ప్రపంచం వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ వేడుకలు మా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త శాంతిగా ప్రపంచంలోనే ఉండి ఎవరికి హాని కీడు కలిగించకుండా నేర్పిన బోధనలే ఈరోజు ముస్లిం సోదరులందరూ పాటించుకొని వస్తున్నారు. ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి మేమందరం చాలా సంతోషంగా, చాలా అభిమానంగా మా జామియా మసీద్ కమిటీ సభ్యులతో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ముఖ్యంగా అత్యంత సపోర్ట్ ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే మా ట్రాఫిక్ డిఎస్పీ గారికి, అలాగే మా 1 టౌన్ 2 టౌన్ సిఏ గారికి, కానిస్టేబుల్స్కి, మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అభిమాని జామియా మసీద్ కమిటీ సభ్యులు అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ హాజీ సర్ఫరాజ్. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. ఈరోజు శ్రీకాకుళం నగరంలో మీలాద్ ఉన్ నబీ వేడుకల్ని అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ భూప్రపంచం మీద భగవంతుడు మానవ సమాజాన్ని పుట్టిస్తూ, అలాగే మానవ సమాజం తప్పుదోవ పట్టకుండా వాళ్ళు సక్రమైన మార్గంలో వెళ్ళాలని 1,24,000 సుమారు ప్రవక్తలను పుట్టించి వాళ్ళు నడిపిన దారిలో మీరందరూ నడవాలని ఒక తాకీదు చేయడం జరిగింది ఖురాన్ ద్వారా. అలాగే దైవ గ్రంథాలైన మిగతా గ్రంథాల్లో కూడా, బైబిల్లో కూడా, జొరాస్ట్రియన్స్ గ్రంథాల్లో, తౌరాతులో కూడా, అలాగే వేదాల్లో కూడా, అన్నిట్లోని సభ్య సమాజం చక్కటి మార్గంలో నడవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ప్రవక్తల్ని, ఆ ప్రవక్తల్లో ఆదం ప్రవక్త దగ్గర నుంచి, అబ్రహం ప్రవక్త దగ్గర నుంచి, యేసుక్రీస్తు ప్రవక్త దగ్గర నుంచి, అలాగే మహమ్మద్ ప్రవక్త దగ్గర నుంచి, అలాగే అందులో ఒక శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ్ బుద్ధుడు అందరూ ఉన్నారు, 1,24,000 మంది. అయితే ఈరోజు మీరు శ్రీరాముడి దగ్గర నుంచి మనం తల్లిదండ్రుల ఆజ్ఞలు జవదాటకుండా సమాజంలో ఏ విధంగా ఉండాలనేది నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే యేసుక్రీస్తు ఒక్క యుద్ధం కూడా చేయకుండా శాంతి నెలకొల్పడానికి ప్రయత్నం చేశాడు మహమ్మద్